సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ తుఫానుకు సిద్ధంగా ఉండండి అని చిత్రబృందం హరిహర వీరమల్లుకి ప్రకటించింది. ఎందుకంటే డబ్బింగ్ ముంబైలో రాత్రి 10 గంటల కాడి నుంచి వరుసగా 4 గంటల పాటు డిప్యూటీ సీఎంగా ఒకవైపు బిజీగా ఉంటూ సమస్యలపైన వెలుగెత్తుతూ ప్రశ్నిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చూసిన ఆయన కనపడుతున్నాడు, చెన్నైలో చూసిన ఆయన కనపడుతున్నాడు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే. ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సినిమాలు. ఇప్పుడు హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదనే పరిస్థితి నుంచి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. 5 భాషల్లో రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు ఖర్చుకు వెనకాడకుండా 4 సంవత్సరాల నుంచి చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న సినిమా. మొఘళ్ళ కాలం నాటి ఆ సినిమా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆనాటి మూలమైన హరిహర రాయ బుక్కరాల యొక్క చారిత్రక నేపథ్యం తీసుకొని హరిహర వీరమల్లు ఇప్పుడు రాబోతుంది. ఆ దాంట్లో భాగంగా అంటే రాత్రి 11 గంటల కాడి నుంచి కంటిన్యూగా 4 అవర్స్ అంటే డబ్బింగ్ చెప్పడం మామూలు విషయం కాదు. అదే నేను ఇందాక చెప్పినట్టు పవన్ తుఫానుకి సిద్ధంగా ఉండండి చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది. ఏం రత్నం ఖర్చు వెనకాడకుండా చేశారు, ఏమేం కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించారు, అదేవిధంగా దాంట్లో నటీమణులు అనేక హిస్టారికల్ మూవీ. అంటే చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. హరిహర వీరమల్లు చరిత్ర, మనకి తెలియని చరిత్రని ఈ సినిమా రూపంలో రావటం, ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సిద్ధమైందనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న సినిమా ఇన్ని బహుభాషల్లో చేయటం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం. కాబట్టి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే పరిస్థితి నుంచి థియేటర్లు బంద్ చేయడానికి అంత దమ్ము మాకెవరికి లేదని ఆ ప్రకటించిన వాళ్ళే వెనకడిగేశారు. అంటే పవన్తో పెట్టుకుంటే మేము ఆగలేమని వాళ్ళకి అర్థమైపోయింది. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నా సినిమా అయినా ఏ సినిమా అయినా ఫిలిం ఛాంబర్ ద్వారా మీ సమస్యలుంటే ప్రభుత్వం దగ్గరికి రాండి అని ఒకవైపు ఆయన చెప్పడం జరిగింది. ఆ దిశగానే చిత్ర నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. దీంతోపాటు హరిహర వీరమలతో పాటు ఓజీ కూడా ముంబైలో స్టార్ట్ అయింది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సుజిత్ దానికి దర్శకత్వం వహిస్తున్నారు. అది కూడా డేట్ ప్రకటించారు సెప్టెంబర్లో. ఇకపోతే ఇంకా 3వ సినిమా ఒక అభిమాని, అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. అది కూడా పట్టాలకెక్కింది. అంటే ఒకే ఇదిలో 3 సినిమాలు తీస్తున్నాడు. అది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్లో ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారా అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా కానీ హరిహర వీరమల్లు ఏ నోట చూసినా అదే సినిమా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ సినిమా ఏదైనా కనపడుతుందంటే హరిహర వీరమల్లు. ఎందుకంటే రాజకీయాల్లో దశాబ్దం పైన పోరాడాడు, సక్సెస్ అయ్యి 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఆయన తీసిన సినిమా 40 కూడా తీల, కానీ స్టార్డమ్, ఆయనకు వచ్చిన స్టార్డమ్ ఏ హీరోకి రాలా. అటువంటి అభిమానిని, సొంత బేస్ని సంపాదించుకున్నాడు. తన అన్న మెగాస్టార్ గారి ద్వారా ఎంతో వినయం నేర్చుకున్నాడు. తన యొక్క పోరాట పటిమ ద్వారా రాజకీయాల్లో, సినిమాల్లో 2 బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది, చరిత్ర సృష్టిస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి పవన్ తుఫాన్కి అందరూ సిద్ధంగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.